అవగాహన లేదు అన్న మళ్ళీ బట్టి విక్రమార్క. నీళ్లు, ప్రాజెక్టుల గురించి తెలియదు కాబట్టే కూలిపోయే కాళేశ్వరంను నిర్మించారని విమర్శ. నీళ్లు, నిధుల పేరుతో కేసీఆర్ కు దోచుకోవడం మాత్రమే తెలుసన్న ఆరోపణ. నటుడు విజయ్ కొత్త పార్టీపై స్పందించిన సూపర్ స్టార్ రజనీకాంత్. విమానాశ్రయంలో విజయ్ పార్టీపై స్పందించాలని అడిగిన మీడియా ప్రతినిధులు కంగ్రాట్స్ అంటూ స్పందించిన రజనీకాంత్. హెలికాప్టర్ ప్రమాదంలో చీలీ మాజీ అధ్యక్షుడు దుర్మరణం. రాంకో టౌన్లో హెలికాప్టర్ కూలడంతో ప్రమాదం. మాజీ అధ్యక్షుడు మృతి ధృవీకరించిన అంతర్గత వ్యవహారాల మంత్రి. ప్రమాదంలో ప్రాణాలతో బయటపడ్డ మరో 3 ప్రయాణికులు. ఒక్కో సినిమాకు 4 కోట్లు తన పారితోషికంపై క్లారిటీ ఇచ్చిన రష్మిక. యానిమల్ విజయం తర్వాత రష్మిక రెమ్యునరేషన్ భారీగా పెంచిందంటూ వార్తలపై రష్మిక స్ట్రాంగ్ కౌంటర్. ఇదంతా చూస్తుంటే పారితోషికం పెంచాలనిపిస్తుందన్న వ్యాఖ్య. అమెరికాలో హైదరాబాదీ యువకుడిపై దాడి. ఫోన్, వాలెట్ ఎత్తుకెళ్లిన దుండగులు. అమెరికాలోని షికాగోలో ఘటన. బాధితుడు మార్కెట్ నుంచి వస్తుండగా చుట్టుముట్టి దుండగుల దాడి. భారత విదేశాంగ శాఖ సహాయం అందించిన బాధితుడి కుటుంబం. ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్తో పేటీఎం సీఈఓ సమావేశం. ఆర్బీఐ ఆంక్షలతో చిక్కుల్లో పడ్డ పేటీఎం కొనసాగుతున్న నష్ట నివారణ చర్యలు. ఇప్పటికే ఆర్బీఐ అధికారులను కలిసిన పేటీఎం ఉన్నతాధికారులు. నిబంధనల అమలు ప్రణాళికను ఆర్బీఐ వివరించిన వైనం. క్యూ లైన్ లో నిలుచొని మరీ అమ్మవారిని దర్శించుకున్న ఎంఎస్ ధోని. దేవరిమ ఆలయంలో దుర్గాదేవికి ధోని ప్రత్యేక పూజలు. ఐపీఎల్ 2024 వచ్చే నెలలో ఆరంభం కానున్న నేపథ్యంలో మాహి అమ్మవారిని సందర్శించాడు. బోరుబావిలో పడిన చిన్నారి. రాత్రంతా శ్రమించి కాపాడిన రెస్క్యూ టీం. గుజరాత్ జామ్నగర్లోని గోవానా గ్రామంలో ఘటన. దాదాపు 9 గంటల పాటు శ్రమించి బాలుడిని సిబ్బంది కాపాడారు. మీకా దమ్ముందా? విజయసాయిరెడ్డిపై కేఏ పాల్ షాకింగ్ కమెంట్స్. నువ్వేమైనా బీజేపీ అధికార ప్రతినిధివా లేక మోడీకి తొత్తువా అంటూ ప్రశ్నించారు. ఎంపీ విజయసాయిరెడ్డిపై ఎన్నికల బరిలో తను పోటీకి దిగుతానని, ఓటు చీలకుండా ఉండాలంటే తనను విశాఖ ఎంపీగా ఎన్నుకోవాలని ఆయన కోరారు. క్యాన్సర్ కు టీకా రెడీ. ట్రయల్స్ లో మంచి ఫలితాలు. క్యాన్సర్ మహమ్మారిని అడ్డుకునేందుకు వ్యాక్సిన్ తయారు చేశామని బ్రిటన్ శాస్త్రవేత్తలు గుడ్ న్యూస్ చెప్పారు. mRNA సాంకేతికతను వాడి టీకాను అభివృద్ధి చేసినట్టు వివరించారు.